మహాగణాధిపతియై నమః. ఓం శ్రీ ఓంకారేశ్వర వాస్తు నిలయం. వినండి, తెలుసుకోండి, వాస్తును నమ్మండి. ఈరోజు మనం ఒక గృహ నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. ఇది ప్లస్ రోడ్డు, తూర్పు ఉత్తరం కలిగినటువంటి రోడ్డు. మరి ఇక్కడ కూడా కొంచెం రోడ్డు వేయడం వల్ల కూడా ఈశాన్యం కట్ అయింది. ఇది మళ్ళీ చూపిస్తాము. ఈ గృహ యజమాని వచ్చేసి ఇతనికి 3 కొడుకులు, 1 కుమార్తె. ఈ గృహ నిర్మాణం చేసినప్పుడు ఇతను బాగున్నాడు. ఒక్కటే రూమ్ వేసినాడు, 2 రూములు వేసుకొని బాత్రూమ్ కూడా ఈశాన్యం పూర్తిగా ఉత్తర వాయువ్యాన్ని మూసేసినాడు. హద్దులు చేసి ఇల్లు కట్టినాడు. ఇది ఇద్దరు అన్నదమ్ముల పార అన్నమాట. ఇంతవరకు బాగానే ఉందండి. ఇంతవరకు 10 రూపాయలు సంపాదించుకున్నాడు అటు ఇటు. కానీ మళ్ళీ ఏం చేసినాడు, ఇక్కడ 10 అడుగులు ఖాళీ స్థలం వదిలి సెఫ్టీ ట్యాంక్ వేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ఈశాన్యం దగ్గరగా వేయడం తర్వాత 3 కొడుకులకు 3 రూములు కట్టాలనే సంకల్పంతో మళ్ళీ కంప్లీట్గా ఈ ఇంటి నిర్మాణం 3 రూములు 2 రూములు వేసి రేకులు దిగ్బంధం చేసినాడు. అక్కడ నుంచి ఇంతవరకు బాగున్నటువంటి వ్యక్తి ఆ తర్వాతనే కష్టాలు నష్టాలు రావడం, అతనికి ఆపరేషన్ కావడం, అతని భార్యకు ఇబ్బంది కలగడం, కొడుకులు ఇబ్బంది కలగడం, తర్వాత ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. అది 2 మ్యాప్లో చూడవలసిందిగా కోరుచున్నాం. యజమాని ఫస్ట్ ఒక ఇల్లే కట్టుకున్నాడు, ఒక రూమ్ వేసుకొని బాత్రూమ్ కట్టించుకున్నాడు, ఒక రూమ్ వేసుకున్నాడు. ఈ ఒక్క రూమ్ ఇల్లు కట్టించుకున్నప్పుడు చాలా బాగున్నాడు ఆయన. ఒక ఇల్లు కట్టించుకున్నప్పుడు ఇదంతా ఖాళీ స్థలం, ఇదంతా ఖాళీ స్థలం. ఇది ఒక రూము, ఒక ఇల్లు, ఒక నిర్మాణం చేసుకున్నప్పుడు అతను బాగా సంపాదించుకున్న ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇతనికి 3 కుమారులు, 1 కుమార్తె. ఇతనికి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, రెండో అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. 3 కొడుకులు అన్నమాట. ఇతను ఊర్లో అందరికీ పలికే వ్యక్తి, అందరికీ సహాయం చేసే వ్యక్తి. ఎవరైనా కొత్తవాడు వస్తే అతను పరిచయం చేసేటువంటి వ్యక్తి. ఇతనికి ఈ ఫస్ట్ నిర్మాణం చేసుకున్నప్పుడు బాగా 10 రూపాయలు సంపాదించుకున్నాడు. ఒక్క ఇల్లు ఉన్నప్పుడే. ఇదంతా ఖాళీ స్థలం, ఇక్కడ రేకులు లేవు. ఇంతకుముందు ఇల్లు బాగున్నది. తర్వాత వీళ్ళు చెప్పినారు, ఇంటి పక్కల వాళ్ళు, నీకేమయ్యా బాగా డబ్బు సంపాదించుకున్నావు, నీకు 3 కొడుకులు కదా, 3 కొడుకులకు 3 రూములు కట్టేసి అని చెప్పినాడు. ఆయన ఏం చేసినాడు, 3కి 3 రూములు కట్టినాడు. కష్టపడి ఇట్లా 3 కొడుకులు, 2 కొడుకులు ఆయన. మరి చూడు, ఇతను ఈ రూము కట్టుకున్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఊర్లో 10 మందికి కూడా సహాయం చేసేటువంటి గుణం. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ 2 గృహాలు నిర్మాణం చేసినాడో, ఈ గృహ నిర్మాణం చేసినప్పుడు కూడా కొంచెం బాగానే ఉన్నాడు. 3 రూములు కట్టినప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఎవరో కొంతమంది తెలిసిన వాళ్ళు అట్లా వేస్తే బాగుంటుంది, ఇట్లా వేస్తే బాగుంటుంది, అట్లా వద్దు, దీనికి రేకుల షెడ్ వేయండి, రేకుల షెడ్ మూసేసినాడు. ఈ రేకుల షెడ్ మూసివేయడం తర్వాత ఇంకా ఇదేం చేసినాడు, ఇంకో తప్పిదం చేసినాడు. పూర్తిగా ఈశాన్యానికి రేకులు మూసేసినాడు. ఎప్పుడైతే 2 రూములు కట్టడం, ఇంటిని పూర్తిగా దిగ్బంధం చేయడం, ఈశాన్యం అనేది లేకుండా పోయింది ఇంటికి. ఇంకొక ఆయన పెద్ద ఆయన చెప్పినా అంటే, ఎవరో మహానుభావుడు, ఏమైతుంది పో, ఇక్కడ బాత్రూంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకొని ఇక్కడ ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ చేసినాడు. ఇంకా అతని ఆరోగ్యం, అతనికి స్టెంట్ వేసినారు. ఆయన భార్యకు అనారోగ్యం. ఎంత కష్టపడ్డా ముందుకు రాకుండా ఉన్నారు. ఇంతకుముందు బాగానే ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడైతే పూర్తిగా దిగ్బంధం చేసినటువంటి చిన్న కుటుంబం, ఇది పెద్ద కుటుంబం కాదు, ఉన్నత కలిగినటువంటి వ్యక్తి కాదు, కానీ ఊర్లో అందరికి పలికే వ్యక్తి, అందరికి సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి. ఇతనికి ఎప్పుడైతే ఈ గృహ నిర్మాణం చేసినాక, ఇంకోటి వీళ్ళ అన్నదమ్ములు జాయింట్ పారు హద్దు చేసి ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళు ఒక్కరు కూడా బాగుపడలే. వీళ్ళ తర్వాత ఇప్పుడు వీళ్ళది ఏం చేసినాడు,
ఇద్దరు కొడుకులు భార్య పెద్ద బాబాకు కొడుకు పెళ్లి చేసినాడు. ఇంకా రెండో కొడుకు పెళ్లి చేయాల. మూడో కొడుకు చదువుకుంటున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, బాగా చదువుకునేటువంటి వ్యక్తి. చిన్న చిన్న ఇబ్బందుల వలన ఏమి నాకు పెళ్లి చేస్తావా లేదా అన్నాడు. అయినా నేను చేస్తలేదా, రేపో వెళ్ళిండో మాట్లాడి చేస్తలేదా పిల్లలను, నేను చేసుకుంటా, నాకు చేయాలి నువ్వు. మరి ఏమైందో ఏమో, ఏం జరిగిందో ఏమో, ఇంటి లోపాల వలన ఆ పిల్లోడు నాకు ఎవరికేం చెప్పుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయినాడు. మరి ఈ రేకులు వేయడం వల్లనే, ఈ సెప్టిక్ ట్యాంక్ వల్లనే ఇతను చనిపోయినాడు ఈ పెద్ద పిల్లోడు. అది గ్రహించాలి మీరు. సెప్టిక్ ట్యాంక్ ఈశాన్యంలో వేయకూడదు, అది గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఈశాన్యానికి ఉత్తరానికి హద్దు చేసి గృహ నిర్మాణం చేయకూడదు. రేకులేసి మూసి చేసినాడు. కానీ ఇటువంటి కుటుంబాలు మీరు నష్టపోకుండా, మీరు కూడా ఏదైనా ఈశాన్యానికి కానీ ఉత్తరానికి కానీ హద్దు చేసుకోకుండా నిర్మాణం చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈ మ్యాప్ మీకు చూపిస్తున్నాను. కాబట్టి అందరికీ మీ మంచి జరగాలని మీ వాస్తు సిద్ధాంతి టీవీ రమణస్వామి కోరుకునేది ఒకటే. ఇటువంటి గృహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, మీరు నమ్మొద్దు వాళ్ళ మాటలు. వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు దయచేసి. మీకు తెలిసిన వాళ్ళతో దగ్గరుండి వచ్చి నిరూపించినటువంటి వాళ్ళను దగ్గరుండి చూపించుకొని సరిచేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారం చేస్తూ మీ టీవీ రమణస్వామి.